ఫోన్ లో మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు CPU థ్రోట్ల్ అవుతుంది. గేమ్ లో మనం కొంచెం లాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తూ ఉంటాం, ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. దీనికి సొల్యూషన్ గా చాలా మంది కూలర్స్ వాడుతుంటారు. ఎక్స్టర్నల్ గా ఫోన్ కూలర్స్ ఉంటాయి అనమాట. వాటిని యూజ్ చేసి ఆడుతూ ఉంటారు. పెద్ద పెద్దగా ఉంటాయి అవి. సో అట్లా కాకుండా ఒప్పో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇండియన్ మార్కెట్ లకు కొత్త ఫోన్ తీసుకొని వస్తుంది. ఇన్బిల్డ్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ అయితే ఉంటుంది. దీనిలో ఫోన్ లోపలే ఫ్యాన్ అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు SOCని కూల్ గా అయితే ఉంచుతుంది. సో గేమ్ లో మీకు లాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండవు. ఈ రెండు ఫోన్స్ ఒప్పో కొత్తగా తీసుకొని వస్తుంది. ఒప్పో K13 టర్బో అండ్ K13 టర్బో ప్రో. వీడియోలో మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఎలా ఉన్నాయి ఫోన్స్. ఇవి బాక్స్లో K13 టర్బో రెండు ఒకేలా ఉన్నాయి. జస్ట్ ఇక్కడ ప్రో అని ఒక్కటి డిఫరెన్స్ కనిపిస్తుంది. చూద్దాం బాక్స్ కంటెంట్స్లో ఏమైనా తేడా ఉంటుంది. ఫస్ట్ మనం ప్రో మోడల్ అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది ప్రో. అండ్ బాక్స్ మీద చూసినా కానీ ఫోన్ మనకి బాక్స్ చాలా డిఫరెంట్గా ఉంది. చూడొచ్చు కూలింగ్ ఫ్యాన్ ఇట్లా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. నార్మల్ ఒప్పో ఫోన్ బాక్స్ లాగా అయితే కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. గేమింగ్ థీమ్లో డిజైన్ చేశారు దీన్ని. అండ్ బాక్స్ లోపల ఫస్ట్ ఓపెన్ చేయగానే కేస్ అయితే ఉంది. అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ కూడా ఉంది. ఇది కేస్ కూడా సేమ్ అలానే ఉంది, నార్మల్గా అయితే లేదు, కొద్దిగా డిజైన్ ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఉంది. ఇది నాకు తెలిసి బ్రష్ లాగా ఉంది. ఇది బ్రష్ అయితే ఇచ్చారు. చూద్దాం, నాకు తెలిసి ఇది ఫ్యాన్ని క్లీన్ చేయడానికి అనుకుంటా. ఇది బ్రష్. దీని మీద కూడా చూస్తే మీకు K అని చెప్పేసి బ్రాండింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్ K13 టర్బో ప్రో. అండ్ ఇక్కడ ఉంది ఫ్యాన్. బాగుంది ఫోన్. సేమ్ ఇదే డిజైన్లో కేస్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ కేస్ కూడా చూడొచ్చు, ఇదే థీమ్లో అయితే ఉంది. సేమ్ మ్యాస్టీజ్ డిజైన్. ఇది కేస్ వేస్తే ఇలా ఉంటుంది ఫోన్ చూడడానికి. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ బాక్స్లో చార్జర్ అయితే ఉంది. 80 వాట్ సూపర్ హుక్ చార్జర్. సిమ్ ఇంజెక్టర్ పిన్ కనిపిస్తుంది. అండ్ ఇది టైప్ ఏ ఇన్పుట్తో వస్తుంది. సో ఇది మీకు టైప్ ఏ టు టైప్ సి కేబుల్ బాక్స్లో వస్తుంది. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఒకసారి మనం టర్బో కూడా చూద్దాం. ఇది K13. అదే దీనిలో కూడా మీకు సేమ్ బాక్స్ కంటెంట్స్ అయితే ఉంటాయి, ఎక్కడ తేడా అయితే ఉండదు. సేమ్ బాక్స్ లోపల కేస్ డిఫరెంట్గా అయితే ఉంది, పర్పుల్ టైప్లో ఉంది. క్విక్ స్టార్ట్ గైడ్. దీనిలో కూడా బ్రష్ అయితే ఇచ్చారు. అండ్ ఇది బాగుంది, పర్పుల్ సేమ్ బాక్స్ కలర్లో అయితే ఉంది. అండ్ ఈ కలర్ కూడా ఫోన్ కలర్ కూడా సేమ్ ఉంది. ఈ కలర్ చాలా బాగా అనిపించింది నాకు. ఇది చాలా బాగుంది ఫోన్. టర్బో ప్రో కంటే ఇది బాగా అనిపించింది. దీనికి కూడా స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. సేమ్ డిజైనర్ కేస్. ఒకసారి మనం దీనికి వేద్దాం. కేస్ వేసినా కానీ ఫోన్ చాలా బాగుంది చూడడానికి ఇది. అండ్ నెక్స్ట్ చార్జర్ ఉంది, 80 వాట్ చార్జర్. దీనిలో కూడా 80 వాట్ సూపర్ హుక్ చార్జర్. సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది. టైప్ ఏ టు టైప్ సి కేబుల్. సేమ్ కంటెంట్స్. కొద్ది కేసులో డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఫోన్ కలర్ తగ్గట్టు కేసు అయితే ఇచ్చారు. మిగతా కంటెంట్స్ అన్ని సేమ్ బాక్స్లో. ఫస్ట్ మనం K13 టర్బో ప్రో గురించి మాట్లాడదాం. K13 టర్బో గురించి లాస్ట్లో చెప్తాం. డిఫరెన్సెస్ ఇవన్నీ మనం లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ మనం దీని గురించి చూద్దాం. ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నేను చెక్ చేయొచ్చు. డిస్ప్లే దీనిలో 6.8 ఇంచ్ ఉంటుంది. 1.5K OLED ప్యానల్. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB RAM 256GB బేస్ మోడల్ తో వస్తుంది. RAM LPDDR5X RAM, స్టోరేజ్ UFS 4.0 తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. IPX8 X9 రేటింగ్ తో కూడా వస్తుంది. అంటే వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు, ఎందుకంటే ఫ్యాన్ ఉంది కాబట్టి డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉండదు. ఫస్ట్ మనం ఫ్యాన్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే అదే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక లైట్ కూడా ఉంటుంది ఫ్యాన్ చుట్టూ, బ్రీతింగ్ లైట్ ఇది. అండ్ కూలింగ్ ఫ్యాన్ సపరేట్ గా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అనుకోండి, సెట్టింగ్స్ లో మీకు కూలింగ్ ఫ్యాన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మీరు కూలింగ్ ఫ్యాన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ కూలింగ్ మోడ్ అది ఎంత ఫాస్ట్గా తిరగాలి, లేకపోతే స్మార్ట్ షిఫ్టింగ్గా, మీరు దానికి వదిలేస్తే అదే స్మార్ట్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఎంత తిరగాలనేది. ఫుల్ స్పీడ్ పెడితే ఇప్పుడు ఫుల్ స్పీడ్ రన్ అయితే ఉంటుంది. అండ్ 3 సినారియోస్ ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు. మనం గేమ్స్ లాంచ్ చేసినప్పుడు కూలింగ్ ఫ్యాన్ యాక్టివేట్ అవుతుంది. అండ్ అవుట్డోర్ మోడ్, చాలా మంది బయటకు వెళ్ళి కెమెరాలో ఫోటోస్ తీసినప్పుడు కూడా ఫోన్ హీట్ అయిపోయి మీకు కెమెరా కూడా పనిచేయదు ఒక్కోసారి. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఇది యాక్టివ్ లో ఉంచవచ్చు. మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్ హీట్ అవుతూ ఉంటుంది. సో ఛార్జింగ్ అయ్యేటప్పుడు కూడా ఆన్ లో ఉండేటట్లు మొత్తం 3 సినారియోస్ ఇక్కడ మంచి పెట్టారు వీళ్ళు. కిందకు వస్తే ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇది ఆన్ అవగానే మీకు ఒక సౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ది చార్జ్ అని ఉంది, స్ట్రామ్, బ్యాటిల్, ఇట్లా కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇది లాంచ్ అయినప్పుడు కూలింగ్ ఫ్యాన్ ఆన్ అయినప్పుడు ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంది. అండ్ లైట్ కలర్, బ్యాక్ సైడ్ లైట్ ఉంది కదా, ఇది RGB లైట్ అనమాట. దీన్ని ఏ కలర్ కావాలో కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు లైట్ని. ఇక మనం ఫ్యాన్ గురించి మాట్లాడుకుంటే దీని బ్లేడ్ సైజ్ 0.1 mm థిన్ అయితే ఉంటుంది. దీని రొటేషనల్ స్పీడ్ మాక్సిమం ఇది 18,000 RPM స్పీడ్లో ఈ ఫ్యాన్ అయితే తిరగలదు. ఈ ఫ్యాన్ మీకు యాక్టివ్లో ఉన్నప్పుడు ఇక్కడ మీకు సౌండ్ కూడా వస్తుంది. ఒకసారి మనం గేమ్ ఆన్ చేద్దాం, మీకు లైవ్లో వినిపిస్తాం. మీకు
మీకు క్యాప్చర్ అవుతుందో తెలియట్లే సౌండ్. ఇక్కడ నుంచి మనకి గాలి అయితే బయటకు వస్తుంది. ఇక్కడ మనకి హోల్స్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్యాన్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఈ సిస్టమ్ మొత్తం ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ ఇంకా గేమింగ్ విషయానికి వద్దాం, ఎందుకంటే ఫోన్ తయారు చేసింది గేమింగ్ కోసం. ఇప్పుడు మనం ఫ్యాన్ గురించి మాట్లాడడం. గేమింగ్ విషయానికి వస్తే మీకు స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది అండ్ దీనిలో మీకు ర్యామ్ బేస్ మోడల్ 8GB వస్తుంది, LPDDR5X ర్యామ్, స్టోరేజ్ UFS 4.0 వస్తుంది. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మీకు 120 FPS లో గేమ్స్ హ్యాండిల్ చేస్తుంది. 90 ఇట్లా అయితే ఏం లేదు, డైరెక్ట్ మీకు ప్రెసెంట్ 120 FPS అయితే ఉంది. అన్ని గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఎట్లాంటి టైటిల్స్ మీరు 120 FPS లో ఆడొచ్చు. సో 120 FPS లో మీరు గేమ్ ఆడుతున్నా కానీ ఎస్పెషల్లీ ఈ ఫోన్ ప్రో మోడల్ మీకు ఎక్కడ ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేయరు. చాలా స్మూత్ ఉంది గేమింగ్ ఎక్స్పీరియన్స్, జైరో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా టెంపరేచర్ విషయానికి వస్తే ఒక 1 hour కంటిన్యూస్ గా 120 FPS లో గేమ్స్ ఆడితే 45.2 degrees సెంటిగ్రేడ్ వరకు రీచ్ అయింది. అండ్ ఎక్కడ మీకు గేమ్ లోపల ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఏం లేవు. బ్యాటరీ డ్రాప్ విషయానికి వస్తే 120 FPS లో 1 hour గేమ్ ఆడితే 16% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. గేమింగ్ సంబంధించి చాలా ఫీచర్స్ కూడా ఉంటాయి దీనిలో. మీకు ఇక్కడ లెఫ్ట్ కి ఇలా స్వైప్ చేస్తే గేమ్ మీరు లాంచ్ చేయగానే లెఫ్ట్ లో మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. కూలింగ్ ఫ్యాన్ చెప్పాక ఇక్కడ నుంచి మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. బైపాస్ ఛార్జింగ్ ఉంది, కాల్స్ బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి గేమ్ క్యాప్చర్ అని ఉంది. ఇది ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఇట్లా ఒక పాపప్ విండో అయితే వస్తుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు స్క్రీన్ షాట్ తీయాలంటే తీయొచ్చు, మీరు మూమెంట్ని క్యాప్చర్ చేశారు, ఏదైనా మూమెంట్ మీరు స్క్రీన్ షాట్ చేయాలంటే ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసేయచ్చు. ఏదైనా లైవ్ మూమెంట్ క్యాప్చర్ చేయాలంటే లైవ్ ఆప్షన్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. మిడిల్ ఏదైతే మీకు క్యామ్ కోడర్ లాగా కనిపిస్తుంది కదా, ఇది రికార్డర్ అనమాట, స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసి మీరు ఏదైనా మూమెంట్ని గేమ్ ఆడుతున్నప్పుడు క్విక్గా క్యాప్చర్ చేయాలనుకుంటే క్యాప్చర్ చేయొచ్చు. ఇట్లా ఈ ఆప్షన్ ఉంటుంది. ఇది కూడా బాగుంది ఫీచర్. మిగతావన్నీ మీకు నార్మల్గా నెట్వర్క్ ఆప్టిమైజేషన్ కానీ, టచ్ ఆప్టిమైజేషన్ కానివ్వండి, అండ్ వాయిస్ చేంజర్, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. అండ్ ఇక్కడ సిస్టమ్ స్టేటస్ అని ఉండదు, దీన్ని మీరు ఎనేబుల్ చేస్తే ఇక్కడ మీకు FPS కూడా కనిపిస్తుంది, ఎంత FPS లో రన్ అవుతుంది. ఇక్కడ FPS మీటర్, GPU CPU కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి వీళ్ళు చెప్తుంది వచ్చేసరికి ఎన్హాన్స్డ్ గేమ్ సౌండ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. అంటే గేమ్ మీరు ఆడుతున్నప్పుడు సౌండ్ ఉంటాయి ఎఫెక్ట్స్, ఫుట్ స్టెప్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఇంకా బెటర్ గా ఎన్హాన్స్ చేస్తాము. ఇది సపరేట్ ఆప్షన్ అయితే ఏం లేదు, మీకు డైరెక్ట్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఓవరాల్ అయితే మాత్రం గేమింగ్ పరంగా ఈ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ డిస్ప్లే కూడా బాగుంది. ఇది మీకు 1.5K OLED ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది, 10-bit ప్యానల్, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ మీరు చూడాలన్నా చూడొచ్చు, మీకు అవైలబుల్ గా ఉంటుంది. నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటిల్లో ఉంటుంది, అక్కడ కూడా మీరు చూడొచ్చు. L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు. అండ్ డిస్ప్లేలో ఇంకా మీకు టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 300 టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1600 nits ఉంటుంది. డిస్ప్లే మీరు గ్లౌ వేసుకొని కూడా యూజ్ చేయొచ్చు, లేకపోతే వాటర్ ఉన్న తడి చేతులతో వర్షంలో కానీ ఇట్లాంటి చోట్ల కూడా మీరు డిస్ప్లే అయితే యూజ్ చేయొచ్చు. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సౌండ్ లో డాల్బీ అయితే లేదు. హోలో ఆడియో, రియాలిటీ ఆడియో అంటే గొప్ప వాళ్ళు అవి అయితే ఉన్నాయి. అండ్ స్పీకర్ నుంచి కూడా సౌండ్ మీరు పెంచొచ్చు, 300% వరకు వాల్యూమ్ అయితే బూస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP OIS తో వస్తుంది. 2 MP డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. ఫోన్ కెమెరా కోసం తయారు చేసిన ఫోన్ అయితే కదా, అందుకే మీకు కెమెరా డిపార్ట్మెంట్ చూడొచ్చు చాలా వరకు తగ్గించేశారు వీళ్ళు. ఫ్రంట్ కెమెరా మీకు 4K వీడియో రికార్డింగ్ కూడా 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫోటోస్ బాగానే వస్తాయి, 16 MP సోనీ సెన్సార్ ఫ్రంట్ కెమెరా మీకు ఫోటోస్ బాగానే వస్తున్నాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఒప్పో కదా వీళ్ళు ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. కొన్ని ఫోటోస్ మీరు చూడొచ్చు, ఫోటోస్ బాగానే వస్తున్నాయి. అండ్ దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ లేవు కాబట్టి ఇన్ సెన్సార్ జూమ్ చేయొచ్చు, 2x వరకు పోర్ట్రేట్ షాట్స్ తీయాలనుకుంటే తీయొచ్చు. డిజిటల్ జూమ్ ఇది. సో మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, లో లైట్కి వెళ్తే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. బ్యాక్ కెమెరా మాత్రం 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60 లో మీరు బ్యాక్ కెమెరా విషయస్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో శాంపిల్స్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది బ్యాక్ కెమెరా శాంపిల్ K13 టర్బో ప్రో. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా అనిపిస్తుందో. 4K 60 FPS లో బ్యాక్ కెమెరా విషయస్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ నాకు ఒక 2 feet దూరంలో అయితే ఉంది. స్టెబిలైజేషన్ చూడండి, నడుస్తున్నాను. అండ్ దీంట్లో మీకు అల్ట్రా స్టడీ కూడా ఉంటుంది 1080p 60లో. ఒకవేళ మీరు అల్ట్రా స్టడీ ఆన్ చేసుకుంటే, మీరు ఒకవేళ రన్నింగ్లో ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే అక్కడ స్టేబుల్గా ఉంటుంది వీడియో. ఫ్రెండ్స్ చూడండి, ఒప్పో K13 టర్బో ప్రో ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. మ్యాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది 1080p శాంపిల్. వీడియో చూడొచ్చు ఎలా ఉందో. ఆడియో కూడా ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. స్టెబిలైజేషన్ అయితే ఉంది, నడుస్తూనే ఉన్నా, స్టేబుల్గా అనిపిస్తుంది వీడియో అయితే. ఇప్పుడు లైట్కి ఎగనెస్ట్ ఉన్నాను. వీడియో కాల్ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. మాక్సిమం 1080pలో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 240 FPS స్లో మోషన్ వీడియో ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేయొచ్చు. అండ్ కెమెరా సంబంధించి ఏ ఫీచర్స్ ఉంటాయి కదా, మీరు రెనో ఫోన్స్ లో చూస్తుంటారు, అవన్నీ దీనిలో అయితే ఉన్నాయి. ఏ పర్ఫెక్ట్ షాట్ ఉంటుంది, కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిపించడం, ఏ రీకంపోజ్ ఉంటుంది ఫ్రేమ్ అడ్జస్ట్ చేయడానికి, ఏ ఎరేజర్ ఉంటుంది,
ఏ అన్బ్లర్ ఉంటుంది, ఏ రిఫ్లెక్షన్ రిమూవర్, ఏ ఫోటో ఎన్హాన్స్ ఉంటుంది కొద్దిగా క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి. ఇట్లా ఈ ఫీచర్స్ అన్ని మీరు రెనో ఫోన్స్ చూస్తుంటారు, అవన్నీ మీకు దీనిలో అయితే ఉన్నాయి ఏ ఫీచర్స్. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్ సూపర్ ఓక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, బాక్స్లో చార్జర్ వస్తుంది. దీని యూస్ చేసి మీరు 54 minutesలో ఫోన్ని ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. అండ్ డిశ్చార్జ్ విషయానికి వచ్చి 7000 mAh బ్యాటరీ ఫోన్ ఇది. సో ఈజీగా మీరు ఎంత యూస్ చేసినా ఫుల్ డే అయితే వస్తుంది. గేమ్ విషయానికి వచ్చి చెప్పా కదా, గంటకి 16% బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు ఎంతసేపు వస్తుందో బ్యాటరీ. అండ్ దీనిలో మీకు కొన్ని సంవత్సరాలు మీరు బ్యాటరీ యూస్ చేసినా కానీ ఒక 3-4 years బ్యాటరీ మీకు ఇంకా 80% అయితే లైఫ్ మిగిలి ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 కలర్ OS 15 మీద రన్ అవుతుంది. అప్డేట్స్ 2+3 ఇస్తున్నారు. ఇది కలర్ OS కాబట్టి మీకు కస్టమ్ ఇవి అన్ని ఫీచర్స్ ఉంటాయి, యాప్ లాక్, డ్యూయల్ యాప్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ డైలర్ కూడా ఒప్పో డైలర్తో వస్తుంది. కాల్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది, కాల్ అసిస్ట్ ఉంటుంది, కాల్ సమ్మరీ, ఇట్లాంటి ఫీచర్స్ కూడా మీకు డైలర్లో అయితే ఉంటాయి. మిగతా ఏ ఫీచర్స్ మీకు రీసెంట్గా చెప్పిన ఒప్పో ఫోన్స్లో అయితే మీరు అన్బాక్సింగ్ చూస్తుంటారు, ఏ ఫీచర్స్ అన్ని దీనిలో కూడా ఉంటాయి. బేసిక్ ఉంటాయి కదా, లైక్ సర్కిల్ టు సెర్చ్ కానివ్వండి, జెమినై లైవ్, ఇట్లాంటి ఫీచర్స్ కూడా దీనిలో అయితే ఉంటాయి. సెన్సర్స్ కూడా అన్ని ఉన్నాయి, స్కిప్ చేయాలి, జైరో కూడా చాలా బాగా పనిచేస్తుంది. IR బ్లాస్టర్ ఉంది, USB 3 అయితే లేదు, అది కూడా ఇస్తే బాగుంటుంది. గేమింగ్ ఫోన్ కాబట్టి స్ట్రీమ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడేది. ఇది K13 టర్బో ప్రో గురించి. ఇప్పుడు మనం టర్బో గురించి మాట్లాడదాం. టర్బోకి టర్బో ప్రోకి డిఫరెన్సెస్ గురించి మాట్లాడితే, రెండు ఫోన్స్ మీకు చూడడానికి సేమ్ ఉంటాయి. రెండు మీకు 200 grams వెయిట్ ఉంటాయి. రెండు మీకు బిల్డ్ క్వాలిటీ కూడా సేమే. బ్యాక్ గానీ సైడ్ గానీ ప్లాస్టిక్. ఫ్రంట్ వచ్చేసరికి క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. రెండిట్లో మీకు వాటర్ రెసిస్టెంట్ గానీ, డిస్ప్లే కూడా సేమ్ 1.5K డిస్ప్లే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, కెమెరా సెటప్ కూడా సేమ్ ఉంటుంది. చేంజెస్ విషయానికి వస్తే డిస్ప్లేలో మీకు డాల్బీ విజన్ ఉంది కదా దీనిలో, ప్రో మోడల్లో. దీనిలో మీకు డిస్ప్లేలో డాల్బీ విజన్ అయితే ఉండదు, అదొక చేంజ్ ఉంటుంది. ప్రాసెసర్ చేంజ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇంకో చేంజ్ ఫిజికల్ ఇక్కడ మీకు లైట్ ఉంది కదా ప్రో మోడల్లో, బ్రీతింగ్ లైట్. దీనిలో అయితే మీకు లైట్ అయితే ఉండదు. అండ్ కెమెరాలో OIS కూడా ఉండదు. దీనిలో మెయిన్ కెమెరాలో దీనిలో ఉంటుంది ప్రో మోడల్లో. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా ఇది బేస్ మోడల్ 8GB RAM 128GB స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి 8GB RAM 256GB వస్తుంది. స్టోరేజ్ ఇది UFS 3.1 వస్తుంది, UFS 4 దీనికి లేదు. ర్యామ్ మాత్రం 5X తోనే వస్తుంది. దీనిలో మీకు ర్యామ్ 5X, UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. ఇవి చేంజెస్ దీనికి. అండ్ దీనిలో కూడా మీకు సేమ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందొచ్చు. గేమింగ్ పరంగా అయితే మాత్రం కొంచెం మీకు 8S Gen 4 ఇదే బెటర్ ఉంటుంది. ప్రో మోడల్ మీకు ఇంకా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఇది కూడా మీరు ఆడుకోవచ్చు గేమ్స్, కాకపోతే మీరు అక్కడక్కడ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు. దీనిలో అయితే అసలు ఏమి లేవు, ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్, చాలా స్మూత్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నాకు తెలిసి దీన్ని వీళ్ళు కొద్దిగా తక్కువలో తీసుకొని రావచ్చు ఈ టర్బోని. 30,000 రూపాయల లోపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ఒప్పో కాబట్టి ప్రైస్ నేను మరీ తక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లా. అండ్ ఇది వచ్చేసరికి 40,000 రూపాయల లోపు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించినాయి K13 టర్బో అండ్ టర్బో ప్రో? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పుడు సెలవు, బాయ్.